హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంతి ఆర్ట్స్ అండ్ మ్యాజిక్ విజయనగరం. మీకోసం మరి కొత్త పెయింటింగ్ మీ ముందుకు వస్తున్నాను. మరి మీ అందరూ మరి కొత్త పెయింటింగ్ నేర్చుకోవాలని కోరుకుంటూ మరి మీకోసం పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. వేసి చూపిస్తాను. ఒక గుర్రం పెయింటింగ్ వేసి చూపిస్తాను. మీకు చూడండి, చాలా ఈజీగా ఎలాగ మీకు డ్రాయింగ్ వేయాలో మీకు చూపిస్తాను. మీకు చూడండి, మీరు ఇందాక చెప్పాను, ఒక వావల్ గీసుకోవాలి. ప్రతి కూడా మన పెయింటింగ్లోని ఒక వావల్ గీసుకోవాలి. ఆ వావల్ గీసుకుంటే ఆ వావల్ ద్వారా మనకు మంచి పెయింటింగ్ వేయచ్చును. మనం అలాగే మరి ఇక్కడ ఒక వావల్ తీసుకున్నాం చూడండి. సో అలాగే ఇక్కడ ఒక వావల్ గీసుకున్నాం. సో 1, 2, 3 వావల్స్ గీసుకున్నాం. వావల్స్ గీసుకున్న తర్వాత జస్ట్ ఒక చిన్న ఇలా వేసుకున్నాం. అంటే చాలా ఈజీగా చిన్నది ఒక చిన్న లైన్ వేసుకోవాలి. సో అలాగే మన ఒక కాళ్ళు కూడా మనం ఒక ఇలాగ చిన్న స్కెచ్ చేసుకోవాలి, అంతే, ఇంకేట్లేదు. తోక వేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక ఈజీగా ఒక చిన్న వావలు వేసుకున్నాం, అలాగే 2వ వావలు వేసుకున్నాం, అలాగే 3వ వావలు వేసుకున్నాం. అంటే మనం ఒక అడ్జస్ట్మెంట్ కోసం మాత్రమే అనమాట. ఒక బాడీ, అలాగే హెడ్, అలాగే నెక్, మరి ఇవన్నీ కూడా రావడం కోసం మాత్రమే ఈ ఆర్టికల్ మనం ముందు వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మీకు ఎలా వేయాలో చూపిస్తాను. మీకు నేను ఇందాక చెప్పాను, మరి ఇది లైట్గా చెరుపుకోవాలి. మనం చెరుపుకున్నాం కదా. సో అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు స్కెచ్ నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు హెడ్ చూడండి, ఓకే, చిన్న హెడ్ వేసుకున్నాం. చూసారా? అలాగే చెవులు వేసుకున్నాం, అలాగే ఇక్కడ చెవు వేసుకున్నాం. చూడండి, ఇక్కడ చిన్న జుత్తు వేసుకున్నాం, అలాగే ఇలాగా జుత్తు వేసుకున్నాం. ఇప్పుడు నెక్ వేసుకున్నాం. హార్స్కి నెక్ వేసుకున్నాం. అలాగే చూడండి, ఇలాగా హార్స్ జుత్తు వేసుకున్నాం, అలాగే జుత్తు వేసుకున్నాం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీరు కూడా చక్కగా మంచి పెయింటింగ్ వేయొచ్చును. ఇలా కన్ను వేసుకున్నాం. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఇలాగా బాడీ షేప్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ వావల్ దగ్గరికి వచ్చాం కదా, ఈ వావల్ దగ్గర నుంచి ఇలాగా మనం ఒక లైన్ వేసుకున్నాం. చూడండి, చాలా ఈజీగా మీరు డ్రాయింగ్ వేసుకోవచ్చును. ఇప్పుడు ఒక కాలు వేసుకున్నాం. చూడండి, ఒక కాలు వేసుకున్నాం. అలాగే బాడీ షేప్ మీద మరొక అవతల పక్క కాలుని వేసుకున్నాం. చూసారా? సో అలాగే ఇప్పుడు పొట్ట భాగానికి వద్దాం. చూడండి, సో ఇప్పుడు ఈ కాలుని మనం వేసుకున్నాం. యువతల పక్క కాలు వేసుకున్నాం. అలాగే అవతల పక్క కాలు కూడా మనం నీట్గా ఇలాగా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు తోక వచ్చింది కదా, ఈ తోకని మనం మనం నచ్చినట్టు ఇలాగ వేసుకోవచ్చును సరదాగాను. ఇప్పుడు చూడండి, ఇది హార్స్ మరి నేల మీద ఉంది కదా, అందుకోసం చిన్న గడ్డి చిన్నది ఇలాగా వేద్దాం. చూసారా? ఇప్పుడు మీకోసం నేను ఇప్పుడు చూడండి, లైట్గా చెరుపుకోవాలి. ఇందాక చెప్పాను మీకు, నేను లైట్గా చెరుపుకోవాలి. లైట్గా చెరుపుకున్న తర్వాత ఇలాగ లైట్గా మనం ఓకే చెరుపుకున్నాం కదా. ఇప్పుడు మనం కలర్స్ వేయాలి కదా. కలర్స్ వేయాలి కాబట్టి ఒక మంచి కలర్స్ ఎంచుకుందాం. ఒక రెడ్ కలర్ తీసుకుందాం, అలాగే మనం జస్ట్ ఆరెంజ్ తీసుకుందాం. అంటే సింగిల్ కలర్ షేడ్ మీకు నేర్పిస్తాను చూడండి. ఇప్పుడు రెడ్ కలర్ తీసుకున్నాం. ఓకే, వైట్ హార్స్ వేద్దామా, మరి రెడ్ కలర్ హార్స్ వేద్దామా? రెడ్ కలర్ హార్స్ వేద్దాం. చూడండి, మరి మీ అందరి కోసం చక్కగాను మాకు ఒక రంగు వేస్తున్నాను చూడండి. ఓకే, చాలా ఈజీ డ్రాయింగ్. ఇలాగా కలర్స్ వేసుకోవాలి. చూసారా?
మనం కలర్ఫుల్ మల్టీ కలర్ చక్కగా మనం ఈ హార్స్ని వేసుకుందాం. చాలా ఈజీగా అండి, చూసారు అలాగే వేసారు రంగులు, చాలా ఈజీ కలర్స్, ఈజీగా అలాగా వేసేయడమే. చూసారా కలర్స్ ఎంత ఈజీగా ఉన్నాయో, ఇలాగా చక్కగా పెయింటింగ్. ఇప్పుడు బ్రష్ స్ట్రోక్ని ఫాస్ట్గా స్ట్రోక్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే ఫాస్ట్గా వేస్తే చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా పేపర్ మీద వేయలేదు అనుకోండి మీరు, ఆ పేపర్ అక్కడ కన్నం పడిపోతుంది, నానిపోతుంది, అలాగే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఏంటంటే మనం ఫాస్ట్గా కలర్స్ని వేయడం నేర్చుకోవాలండి. వెంటనే ఇలాగా బ్రష్ స్ట్రోక్ని వేగంగా వేయాలి. అలాగే చూడండి చాలా ఈజీగా నెమ్మదిగా వేయకూడదు. వాటర్ పెయింట్స్ ఎప్పుడు వేసినప్పుడు నెమ్మదిగా వేయకూడదు, అక్కడ ఫాస్ట్గా వేయాలి. ఫాస్ట్గా వేస్తే పేపర్ పాడవుతుంది అనమాట అండి. పేపర్ ఎప్పుడు నెమ్మదిగా వేస్తే పేపర్ నానిపోయి అక్కడ చిన్న హోల్ పడిపోతుంది. కాబట్టి అలా చేయకూడదు అందరూ కూడాను. ఇప్పుడు చూడండి కలర్స్ ఈజీగా వేసాం కదా, చాలా ఈజీ కలర్స్ వేసాం. అంతే, ఏమీ లేదు. సో ఇప్పుడు మీకు డార్క్ కలర్తో మీకు వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈ డ్రాయింగ్ మాత్రం. సో నా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? చూడండి మీరు చాలా ఈజీగా పెయింటింగ్ వేయొచ్చును. తోకని చక్కగా మనం ఇలా వేసుకున్నాం. మనం నచ్చినట్టు మనం ఇక్కడ వేసుకోవచ్చండి, మీకు నచ్చిన విధంగా మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న షేడ్ ఇద్దామండి. ఇప్పుడు చూడండి చిన్న షేడ్ ఇచ్చాను మీకు నేను. అలాగే మీకు ఈ షేడ్లోని ఇక్కడ ఒక చిన్న షేడ్ ఇచ్చాం, అలాగే ఇక్కడ చిన్న షేడ్ ఇచ్చాం. అలాగే పొట్ట దిగువ భాగంలో కూడా మనం ఒక చిన్న షేడ్ ఇవ్వాలి, ఇలాగా ఇచ్చాం కదా. సో అలాగే మనకి యువతల పక్క కాలుకి కూడా మనం ఇలాగే చిన్న షేడ్ ఇవ్వాలి, అలాగే అవతల పక్క కాలుకి కూడా మనం షేడ్ ఇవ్వాలి. సో ఇచ్చాం కదా. అలాగే మీరు కూడా వేసి ఇన్స్టాగ్రామ్లోని పిక్ పంపించండి, ఇలాగ పెయింటింగ్ వేసి చూపించండి. నేను చాలా శ్రద్ధపడతాను. అలాగే పెయింట్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి, సో చూసారా మరి మీ అందరి కోసం ఒక చక్కనైన పెయింటింగ్ మీకు వేసి చూపిస్తాను. చాలా ఈజీ పెయింటింగ్. ఇలాగ ఇప్పుడు మనం ఒక కలర్ అప్లై చేస్తాం. చూసారా ఇలాగా మచ్చలు లేకుండా చక్కగా వేయాలి, నీట్గా వేయాలి. ఇలాగ రంగులు అలాగ అప్లై చేస్తూ ఉండాలి. చేస్తే చాలా బాగుంటుంది. ఇలాగా మచ్చల్లాగా ఉండకుండా నీట్గా ఉంటుంది. దీని మీద మళ్ళీ మనం చక్కగా ఒక బ్లాక్ లైన్ వేస్తే నీట్గా వస్తుంది మీకు. ఇప్పుడు ఈ కలర్ వేసాం కదా, హెయిర్ కూడా మీకు వేస్తున్నాను చూడండి. అలాగే మీకు గ్రీన్ కలర్ వేస్తున్నాను. హెయిర్ కూడా మీకు చూసారు కదా. సో అలాగే మీరు ఒక గ్రాస్ కూడా వేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు పెయింటింగ్ కలర్ అప్లై చేసాం మనం. ఇప్పుడు మనం బ్లాక్ లైన్ కడతాను చూడండి. ఈ బ్లాక్ లైన్ ఎలా కడతానో చూడండి. ఈ బ్లాక్ లైన్ కట్టే విధానం చూడండి. అలాగే హెయిర్ కూడా మన కలర్ వేస్తాం కాబట్టి మరి మీ అందరూ కూడా బాగా చూడండి. ఇప్పుడు బ్లాక్ లైన్ కడతాను. ఈ బ్లాక్ లైన్ కట్టిన తర్వాత మళ్ళీ మన బ్యాక్గ్రౌండ్ వేసుకుందాం. చూడండి బ్లాక్ లైన్ కడుతున్నాను. సరే చూడండి బ్లాక్ లైన్ కట్టాను. ఒక చిన్న మనం చూవేస్తున్నాం. ఈజీగా వస్తాం మీకు వేస్తున్నాను. ఇంకా క్లారిటీగా వేయడానికి కాదు, మీకు ఇప్పుడు ఈజీగా ఎలాగ మీరు పెయింటింగ్ చేయాలి, ఒక లైన్ డ్రాయింగ్ ఎలాగ వేయాలి,
అని మీకు చూపిస్తాను. మీకు నేను ఇప్పుడు లైన్ డ్రాయింగ్ వేయడం నేర్చుకోవాలి ముందు. ఆ తర్వాత ఇంకా నీట్గా మీకు ఇంకా మంచి మంచి బొమ్మలు వేసి మీకు చూపిస్తాను. ముందు ఫస్ట్ మిత్రులు మాత్రం మీరు చక్కగా ఇలాగా లైన్ కార్డు నేర్చుకోండి. ఇలాగ లైన్ ఈజీగా లైన్ రావాలి, ఇలాగ లైన్ మీద లైన్లు రావాలి. సో అలాగే ఇప్పుడు చూడండి, మీ అందరి కోసం ఒక బాడీ షేప్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు అలాగా ఒక కాల్ చూడండి, గిట్లు వేస్తున్నాం. ఓకే, అలాగే చూడండి అది కాల్ వేసాను. లైన్ కట్ మాత్రం బాగా నేర్చుకోవాలి మీరు. లైన్ అయితే లైన్ కట్ రావాలి. సో అలాగే సో చూడండి లైన్ కట్టాను. అలాగే ఇప్పుడు ఇక్కడతోని ఇది ఆపేయాలి, ఎందుకంటే ఇది కుడిపక్క కాలు కాబట్టి. ఇది చాలా మంది మిస్ చేస్తుంటారు, ఎందుకంటే రెండు కలిపి వేసేస్తుంటారు. అలా కాదు, ఇది అవతల పక్క అంటే లెఫ్ట్ లెగ్, ఇదేమొచ్చి రైట్ లెగ్. చూడండి సో ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు చక్కగా నీట్గా లైన్ కట్టర్ లాగా కట్టారా లైన్. చూడండి ఇలా లైన్ కట్టాలా, చిన్న షేడ్ ఇవ్వాలా. ఇప్పుడు చూడండి ఇలా తాక్ వేస్తున్నాం. మనం ఎత్తి ఇలా తిప్పుకోవచ్చును. నేను నచ్చినట్టు చక్కగా మనం చక్కగా ఇచ్చచ్చును. లైన్ డ్రాయింగ్ చూసారా. సో ఈజీ డ్రాయింగ్ ఇది. సో అలాగే ఇప్పుడు పెద్దగా వేయక్కర్లేదు. ఇది ఈ గ్రాస్ని జస్ట్ ఇలాగంటే సరిపోతుంది మీకు. అలాగే గ్రాస్ని మనం చాలా ఈజీగా వేయచ్చును. సో చూసారా, చాలా ఈజీగా మనం గ్రాస్ని వేస్తాం. మరి అలాగే ఇందాక మరి ఇప్పుడు ఈ బొమ్మ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వేద్దాం. చూడండి, ఇందాక మీకు చెప్పినట్టే, ఇంత మునుపు పాత పెయింటింగ్లో మీకు చెప్పినట్టే మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ మనం వేసుకుందాం. మీకు పాత పెయింటింగ్ మీకు చెప్పి ఉన్నాను. మీకు నేను బ్లూ బ్యాక్గ్రౌండ్ లైట్గా మీకు వేసుకోవాలని చెప్పాను మీకు నేను. అలాగే చూడండి, మనం ఎప్పుడైనా బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇలా వేస్తే బొమ్మ చాలా అందంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి పెయింటింగ్. చూడండి ఎంత నీట్గా పెయింటింగ్ ఉందో. అలాగే చూడండి నీట్గా వస్తుంది. ఇలా నీట్గా వేసుకోవాలి పెయింటింగ్ని. అలా నేను వేసిన పెయింటింగ్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పిక్ పంపించండి మీరు, నేను చాలా సరదా పడతాను. సో అలాగే మా పెయింటింగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కాంతి ఆర్ట్స్ అండ్ మ్యాజిక్ విజయనగరం. సో అలాగే మరి మీ అందరూ చూడాలని కోరుకుంటానండి. సో థ్యాంక్ యూ. మరి మీకు ఒక చిన్న షేడ్ ఇస్తాను ఇక్కడ నేను. ఈ షేడు జస్ట్ ఇచ్చాను. చిన్న ఇలాగ దీన్ని ఇలా బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో చిన్న ఇలాగ దీన్ని ఇలా బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇదండి మన హార్స్ పెయింటింగ్ ఫైనల్ లుక్. మరి మీ అందరూ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కాంతి ఆర్ట్స్ అండ్ మ్యాజిక్ విజయనగరం. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.